మన దేశంలో నాయకులంటే ఎంత నీచమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 99% దోపిడీ దొంగలే. జనం సొమ్ము తేరగా తినడమే వారి లక్ష్యం. ఇక అధికారులంటారా, బద్దకిష్టులకే కేర్ ఆఫ్ అడ్రస్. మా జీతం మాకొస్తుంది, అప్పుడప్పుడు లంచం దొరుకుతుంది, ఇంకేముంది, ఎవడో కష్టపడి పన్నులు కడితే తాము సిగ్గు లేకుండా తింటున్నామని ఆవలిస్తూ జీవితం గడిపేస్తారు. బాధ్యత ఉండదు, వృత్తి మీద గౌరవం ఉండదు, జనం అంటే లెక్క చేయరు. మరి అందరూ అలాగే ఉంటారా? కాదు, కోటికొక్క గొప్ప అధికారైనా ఉంటారు. అలాంటి ఆఫీసరే బృందా ఐఏఎస్. అయితే ఈ స్టోరీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ గురించి కాదు, ఓ సాధారణ వ్యక్తి గురించి. 2018లో ఒరిస్సాలోని కాంధమాల్ జిల్లా కలెక్టర్ ఐఏఎస్ బృందా ఓ రోజు అంటే జనవరి 9న అదే ఏడాది ఆమె తన ఇంట్లో 7 గంటలకు దినపత్రిక చదువుతూ ఉంది. ఆ పేపర్ లో ఓ హెడ్లైన్ చూసి ఆమె తలదించుకుంది. ఇంత పెద్ద స్థానంలో ఉండి తానేం చేయలేకపోయినని సిగ్గుపడిపోయారామె. అసలు ఇంతకీ ఆ పేపర్ లో ఆమె ఏమి చూసింది? ఆ కథేంటో చూద్దాం. ఒకే ఒక వ్యక్తి 2 ఏళ్లు 8 కిలోమీటర్లు తన ఊరికి దారి వేసుకున్నాడు. ఇతనిని ఒరిస్సా మౌంటైన్ మ్యాన్ అంటూ కీర్తించేలా ఆ దినపత్రిక హెడ్లైన్ ఉంది. అంతేకాదు, ఆ ఆర్టికల్ చదివితే నాయకులైనా అధికారులైనా ఏ మాత్రం బాధ్యత ఫీల్ అయినా సరే సిగ్గుతో చచ్చిపోతారు, కడుపుకి అన్నం కూడా తినరు. అసలు ఆ ఆర్టికల్లో ఏముందంటే, మీరు చూస్తున్న ఇతని పేరు జలంధర్ నాయక్, వయసు 45 ఏళ్లు. ఇతని ఊరి పేరు పొలపని తాలూకాలోని గుంసహి. తన గ్రామం నుంచి మెయిన్ రోడ్ కి వెళ్లాలంటే అడవిలో నుంచి వెళ్లాలి, సరైన దారి లేదు. గ్రామస్తులు ఎన్నోసార్లు నాయకుల చుట్టూ తిరిగారు. ఊరికి రోడ్డు వేయించమంటే ఎన్నికలప్పుడు డబ్బాలు కొట్టి వెళ్లిపోయారు సన్నాసులు. గెలిచిన తర్వాత అయితే ఎవ్వడూ రాలేదు. అధికారులను అడిగితే పట్టించుకోలేదు. వందల వినతి పత్రాలు ఇచ్చారు. ఎప్పుడు వెళ్ళినా సరే మీ పనైపోతుంది వెళ్ళండి అని పరమ రొటీన్ బోరింగ్ డైలాగులు చెప్పేవారు. ఇంకో విషయం ఏంటంటే, అధికారులను కలిసేందుకు తాలూకాకు వెళ్లాలన్నా 15 కిలోమీటర్లు నడిచే వెళ్ళాలి. అది కూడా రాళ్లు రప్పలు ఉన్న దారిలో. కనీసం కరెంట్ అయినా ఇవ్వండి సారు అంటే ఇస్తామంటారు, కానీ పట్టించుకోరు. నాయకులను కలిసి మంచినీళ్లు తాగేందుకు కావాలి, ఎండాకాలంలో నీళ్లు దొరకడం లేదు, ఒక బోరు వేయించమంటే మీ ఊరికి కరెంటే లేదు, ఎక్కడ వేయిస్తారని అధికారులు తిట్టారు. దీంతో గ్రామంలోని సగం మంది యువకులంతా ఆ ఊరు విడిచే వెళ్లిపోయారు. ఇక ఇంటి మీద ప్రేమో గ్రామం మీద ప్రేమో కానీ వృద్ధులతో సహా అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఆ సమయంలోనే జలంధర్ భార్య గర్భిణీ అయ్యింది. ఆమెకు ఏ క్షణమైనా నొప్పులు రావచ్చని ఆమెపై డాక్టర్ చెప్పడంతో బుట్టలో కూర్చోబెట్టుకుని చెట్లు పుట్టలు దాటారాయన. పుల్బనికి వెళ్లాలంటే 15 కిలోమీటర్లు, అసలు దారే లేదు. ఒకవేళ దారి ఉంటే చిన్న సైకిల్ అయినా కొనుక్కుందామనేది అతని ఆశ. కానీ అసలు ఇక్కడ రోడ్డే లేదు. ఇక ఎలాగో పడతా లేస్తా భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. జలంధర్కు పాప పుట్టింది. కొన్నేళ్లు అలా గడిచిపోయాయి. పాప పెరిగి పెద్దదవుతోంది. అప్పుడే జలంధర్కు ఒక అతిపెద్ద సమస్య కనిపించింది. అదేంటంటే, నా బిడ్డ జీవితం కూడా ఇంతేనా, లేదంటే నా కూతురు కోసం ఇల్లు వదిలేసి నేను వెళ్లిపోవాలా అనుకున్నారాయన. నా బిడ్డ జీవితం ఎక్కడే, ఈ ఊళ్ళోనే, చదువు లేకుండా ఆగిపోతుందని ఆయన భయపడిపోయారు. భార్యతో ఒకే ఒక మాట అన్నారు, నువ్వు వ్యవసాయం చూసుకో, నేను రోడ్డు వేస్తానన్నారాయన. ఆ మాట విన్న జలంధర్ భార్య వారించింది. 15 కిలోమీటర్ల రోడ్డు ఎలా వేస్తారని అడిగింది. ఏం కాదు, మహా అయితే 4 ఏళ్లు అవుతుంది. ఈ లోపు నా బిడ్డ పెద్దదవుతుంది, మరి నా బిడ్డ చదువుకునేందుకు వెళ్ళాలి కదా అన్నాడు. ఆ మాట ఆమెలో కన్నీళ్లు తెప్పించాయి. సరే, మీకు తోడుంటానని చెప్పిందామె. అలా తన గ్రామం నుంచి రోడ్డు వేయడం మొదలు పెట్టాడు జలంధర్. అది కూడా చిన్న సైకిల్ వెళ్లేలా కాదు, 4 చక్రాల వాహనం వెళ్లేలా. అడవులను రాళ్లను తొలగిస్తూ రోజు ఉదయం రోడ్డు పనికి వెళ్లి సాయంత్రం వచ్చేవారు. భార్య భోజనం తీసుకుని 10 గంటలకు వెళ్లేది. ఆ తర్వాత పొలం దగ్గర పనులు చూసుకునేదామె. అలా ప్రతిరోజు చేసేవారు. ఇలా 2 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 2 ఏళ్లలో ఏకంగా రోజుకు 8 నుంచి 10 గంటలు కష్టపడి 8 కిలోమీటర్ల దారి వేశారాయన. ఎప్పుడో రోడ్డు వేస్తున్న మొదట్లో ఓ విలేకరి అతన్ని చూశారు. పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ దారిని చూసిన ఆ విలేకరి ఆశ్చర్యపోయారు. మొదట ప్రభుత్వమే రోడ్డు వేసిందనుకున్నారాయన. కానీ ఒక్కడే రోడ్డును తవ్వుతుంటే చూసి విషయం కనుక్కున్నారు. అంతేకాదు, అసలు రోడ్డు ఎన్ని కిలోమీటర్లుందో తన సైకిల్ పై ప్రయాణించి చూసుకుంటూ వెళ్లారాయన. 2 ఏళ్ల నుంచి ఒక్కడే రోడ్డు వేశాడంటే అస్సలు నమ్మలేదు. చివరికి గ్రామంలోకి వెళ్లడంతో ఈ రోడ్డంతా మా జలంధరే వేశాడని అక్కడున్న వృద్ధులు చెప్పుకొచ్చారు. అంతే, ఆయనకు మతి పోయింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓ ఆర్టికల్ రాసేశారు. ఫోటోలు వేసి మరి ఆ ఊరి దేవుడంటూ కీర్తిస్తూ గొప్పగా జలంధర్ గురించి రాశారు. ఇక్కడే మరో మంచి మాట కూడా రాశారాయన. దయచేసి నాయకులు అధికారులు ఇంకొన్నాళ్లు కళ్ళు మూసుకోవాలనే మంచి మాట రాశారు. ఇంకో 2 ఏళ్లు నాయకులు అధికారులు కళ్ళు మూసుకుంటే చాలు, తన ఊరికి తానే 15 కిలోమీటర్ల రోడ్డు వేసుకుంటాడు, తన కూతురును స్కూల్ కి పంపుకుంటాడు జలంధర్. కాబట్టి మీరు అడ్డు రాకండి అని రాశారు. అలాగే నీ శ్రమకు నా సెల్యూట్ అంటూ రాసిన ఆ మాట కలెక్టర్ ను ఉలిక్కి పడేలా చేసింది. వెంటనే పరుగున ఫోన్ తీసుకుని తాలూకా అధికారులు, రెవెన్యూ అధికారులకు ఫోన్ చేశారామె. తాను జలంధర్ దగ్గరకు వస్తున్నాను, ఆ ఊరికి రోడ్డును శాంక్షన్ చేయమని ఆదేశాలు ఇచ్చేశారు. ఇంకేముంది, 11 గంటలకు అధికారులు
అధికారులు పోలీసులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది. పోలీసులు, ప్రెస్ వాళ్ళు, కలెక్టర్ తో సహా ఎన్ని వెహికల్స్ ఉంటే అన్ని వెహికల్స్ జలంధర్ ముందే ఆగాయి. అది కూడా అతను వేసిన రోడ్డు మీద. ఇక ఏకబికిన కలెక్టర్ జలంధర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. జలంధర్ గారు, ఇక మీరు కష్టపడద్దు, ఇది మా బాధ్యత, మేము చేయాల్సిన పని, మీరు మీ పని చూసుకోండి, ఇన్నేళ్లు ఎవరూ పట్టించుకోనందుకు క్షమించమని వేడుకున్నారామె. మీ శ్రమకు నేను విలువ కట్టలేను, నా పరిధిలో మీకు సాయం చేస్తానని చెప్పారు. మీకు ఇంకా ఏం కావాలి అంటే మాకు రోడ్డు చాలన్నారు ఆయన. ఆ తర్వాత చిన్నగా మాకు కరెంటు లేదు మేడం అనడంతో మీకు అన్ని వస్తాయని చెప్పి అధికారులు దగ్గరుండి పని పూర్తి చేయాలి, ఏ రోజుకు ఆ రోజు డెవలప్మెంట్ పంపించాలని ఆదేశించారు కలెక్టర్ బృందా ఐపీఎస్. ఇంకేముంది, జలంధర్ గొప్పతనం గురించి మీడియా దేశం మొత్తం తెలిసేలా చేసింది. ఇతను ఓ మౌంటైన్ మ్యాన్ జలంధర్, మాంజీని మించిన స్ఫూర్తి ప్రదాత అంటూ కీర్తించి అతని వీడియోలు ప్రసారం చేసింది. ఇక కలెక్టర్ బృందా జలంధర్ గ్రామానికి మంచి నీటితో పాటు కరెంటు వసతి కూడా కల్పించారు. మిగతా 8 కిలోమీటర్ల రోడ్డు మేము వేస్తాము, అది కూడా మట్టి రోడ్డు కాదు, తార్ రోడ్డు వేస్తాము, మీరు మీ పాపను చక్కగా చదివించుకోమని చెప్పారు. దీంతో రోడ్డు వేస్తున్నారని తెలియగానే వేరువేరు ప్రాంతాల్లో, హోటల్స్ లో, షాపుల్లో పనిచేసే వారంతా సంతోషంగా తిరిగి ఊరు చేరుకున్నారు. వ్యవసాయం చేసుకుంటూ గ్రామానికి కొత్త కళను తెచ్చారు. అయితే ఆ గ్రామంలో విద్యుత్ వెలుగుల కంటే కూడా జలంధర్ స్ఫూర్తి వెలుగులు దేశమంతా కనిపించాయి. నాకెందుకు అని జలంధర్ అనుకోలేదు, నా వల్ల అవుతుందా అని కూడా అనుకోలేదు. నా ఊరికి రోడ్డు ఉంటే అభివృద్ధి చెందుతుంది, యువకులు పెళ్లి చేసుకోగానే వేరే ప్రాంతానికి బతుకుదెరువు కోసం వెళ్లాల్సిన అవసరం ఉండదనే సంకల్పంతో పని మొదలు పెట్టారు. 2 ఏళ్ల శ్రమతో 8 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఆ తర్వాత కలెక్టర్ చొరవతో మిగతా రహదారి నిర్మాణం పూర్తయింది. ఇందులో జలంధర్ భార్య శ్రమ కూడా ఉంది. ఒకవైపు వ్యవసాయం, కుటుంబ బాధ్యతలు చూసుకొని ప్రతిరోజు భర్తకు భోజనం తీసుకొచ్చేవారామె. అయితే 2 ఏళ్ల శ్రమ మొత్తానికి ఉపాధి హామీ పథకం కింద నిధులను కూడా అందించారు కలెక్టర్. అవసరమైతే మిగతా సాయం కూడా చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు జలంధర్ గొప్ప కార్యాన్ని వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టును కూడా మెచ్చుకుని సత్కరించారు కలెక్టర్. సమాజం పట్ల మీకున్న అంకిత భావం నచ్చిందని పొగిడారు. నేడు జలంధర్ గొప్ప కథ అందరికీ స్ఫూర్తినిస్తోంది. ఏ విషయమైనా సరే నాకెందుకు అని మాత్రం అనుకోవద్దంటారు ఆయన. ఒక్క అడుగుతోనే జీవితం మొదలవుతుంది, ఈ పని కూడా అంతే. నా కష్టానికి ఎవరో ఒకరు తోడు వస్తారనుకున్నాను, కానీ 2 ఏళ్లు పట్టింది, అయినా వదిలిపెట్టలేదు. నా ఊరి మీద ప్రేమ, నా కూతురు భవిష్యత్తు మీద బెంగే నన్ను ఇలా చేసిందంటారు. మొత్తానికి ఓ కుగ్రామాన్ని బాహ్య ప్రపంచంతో లింక్ కలిపిన జలంధర్ కు మనం కూడా సెల్యూట్ చేద్దాం. మరి జలంధర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.